డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా తునిలో పలువురు నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దాడిశెట్టి రాజా, అంబేద్కర్ ఇండియన్ మిషన్ జోనల్ ఇన్ఛార్జీలు కె దిలీప్ కుమార్, జల్లు చిన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆయనకి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మహిళలు, కార్మికులు, గిరిజన, దళిత పక్షపాతి అయినటువంటి అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగం రచించడమే కాకుండా న్యాయశాస్త్రంలో కానీ, మహిళా అభ్యున్నత విషయంలో కానీ, సమానత్వం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, న్యాయం విషయంలో కానీ ఈ దేశ ప్రజలకి దిక్సూచేయి ఈ దేశ ప్రజల్ని ఆయన చనిపోయి 70 సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఒక మనిషి కాదు, ఒక మహానుభావుడు వర్ధంతి. ఆయన వర్ధంతి కుటుంబ వర్గాలు చేసుకోవడం, గణవాళ్ళు అర్పించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ సమాజంలో కానీ, లేకపోతే భూమి మీద జీవించడానికి కానీ, ఒక గేమ్ కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక మనిషి కానీ, ఒక ఉద్యోగస్తులు కానీ, ఒక వ్యవస్థ కానీ నిలబడాలని చేసిన మహానుభావుడు ఎవరైనా ఉంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఎందుకంటే దేవుళ్ళు ఎంతమంది ఉన్నా మరి భూమి మీద ఉన్న జీవిస్తున్న ప్రతి జీవికి కూడా, ప్రతి మానవుడు కూడా, రాజకీయ నాయకులు కూడా మరి భవిష్యత్తు పని ఇచ్చింది. కొన్ని వర్గాలకే కాకుండా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు మరి ఒక దిశ నిర్దేశం చేస్తారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమని చెప్పేసి మనం చెప్పగలం. కానీ ఈరోజు వచ్చి చూస్తుంటే వాళ్ళ ఎవరైతే మహానుభావులు కుటుంబాన్ని కూడా గుంటూరు నగరపాలక